గడిచింది 10 రోజులు, మిగిలింది 4 రోజులు. ఇప్పటిదాకా చందమామపై ఏం సాధించాం? మిగిలిన రోజుల్లో ఏం జరగబోతోంది? మనుషుల్ని పంపే మార్గం దొరికిందా? చంద్రయాన్ 4 ఎప్పుడు ఉండబోతోంది? ఇస్రోకు ఎదురయ్యే సవాళ్ళేంటి? ఇదే వాటి ఫోకస్. 10 రోజులు పూర్తయ్యాయి. మరో 4 రోజుల్లో అక్కడ రాత్రి సమయం ప్రారంభమవుతుంది. రాత్రిపూట చంద్రయాన్ 3 మిషన్ పనిచేస్తుందా? ఇప్పటిదాకా విక్రమ్ ల్యాండర్, రోవర్ ఏం చేశాయి? మిగిలిన 4 రోజుల్లో ఏం జరగబోతోంది? చంద్రయాన్ 3తో ఇస్రో అనుకున్న లక్ష్యాల్ని చేరుకున్నట్టేనా? చందమామపై దిగి 10 రోజులైంది. మిగిలింది 4 రోజులే. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 2 దాకా చంద్రయాన్ 3 మిషన్ ఏమేం చేసింది అనే విషయాలని ఇస్రో వెల్లడించింది. కొన్ని సవాళ్లెదురైనప్పటికీ చంద్రయాన్ 3 ఎన్నో విషయాలను బయటపెట్టింది. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గుట్టు విప్పింది. గత నెల 26 నాటికే తొలి 2 లక్ష్యాలు నెరవేరాయి. 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి పంపింది. చందమామపై చల్లగా ఉండదని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తెలిపింది. 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డురావడంతో రోవర్ మార్గం మార్చింది. 29న రోవర్కు ఉన్న లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొంది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్ల ఉనికిని ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో తెలిపింది. ఇక హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషణ కొనసాగుతోందని వివరించింది. 30న తన కెమెరాను విక్రమ్ ల్యాండర్ వైపు తిప్పి దాని ఫోటో తీసింది. దీనిని స్మైల్ ప్లీజ్ అనే క్యాప్షన్తో ఇస్రో పోస్ట్ చేసింది. ఇస్రో విడుదల చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో విక్రమ్ చంద్రుని నేలపై తన 6 కాళ్లను గట్టిగా మోపి నిలబడినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోను రోవర్ నావిగేషన్ కెమెరా తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖనిజం లోపల లేకుంటే సల్ఫర్ అస్థిర మూలకమే, అంటే అది క్రిస్టల్లో భాగం కాకపోతే ఉపరితలంపై చాలా చల్లగా ఉంటుంది. రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయిన పాయింట్ను శివశక్తిగా నామకరణం చేసింది భారత్. ఇస్రో చంద్ర రహస్యాల అన్వేషణలో రోవర్ చాలా దూరం ప్రయాణించింది. చంద్రునిపై అక్కడక్కడా ఉన్న గుంతల కారణంగా రోవర్ మార్గం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండింగ్ అయిన 2 రోజుల తర్వాత సెకనుకు 1 సెంటీమీటర్ వేగంతో ప్రయాణించే ప్రజ్ఞాన్ ఇప్పటి వరకు 8 మీటర్ల దూరానికి పైగా వెళ్ళింది. గత ఆదివారం రోవర్ ప్రయాణిస్తుండగా చంద్రునిపై 4 మీటర్ల వ్యాసం కలిగిన ఒక గొయ్యి ఎదురైంది. 3 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే దాన్ని గుర్తించారు. దీంతో మార్గాన్ని మార్చుకోవాలని శాస్త్రవేత్తలు దానికి కమాండ్స్ ఇచ్చారు. ఇప్పుడది సురక్షితంగా మరో మార్గంలో వెళుతోంది. విక్రమ్ ల్యాండర్లోని చాస్టే పరికరం నుంచి చంద్రుని ఉపరితలం, అంతేకాకుండా 10 సెంటీమీటర్ల లోతు వరకు గల ఉష్ణోగ్రతపై మొదటి డేటాను అందించింది. చాస్టే అంటే చంద్రుని ఉపరితలంపై థర్మోఫిజికల్ ప్రయోగం. దీనికి 10 టెంపరేచర్ సెన్సార్లను అమర్చారు. ఇది కొంత డేటాను పంపించింది. చంద్రుని ఉపరితలం, దిగువ ఉష్ణోగ్రతలలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదే సమయంలో ఉపరితలం కింద తీవ్రంగా పడిపోయింది. చంద్రుడి ఉపరితలం కింద 3 అంగుళాల లోతులో -10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చంద్రుడిపై ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఆశ్చర్యపరిచాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఉపరితలంపై 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని అనుకున్నామని, కానీ ఇది ఊహించిన దానికంటే ఎక్కువ అని అన్నారు. చంద్రుని మధ్యరేఖ సమీపంలో పగటి ఉష్ణోగ్రతలు 120 సెల్సియస్ స్థాయికి చేరుకుంటాయని, రాత్రి ఉష్ణోగ్రతలు -130 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయని నాసా అంచనా. అంతేకాదు, చంద్రుని ధ్రువాలు మరింత చల్లగా ఉంటాయి. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ఒక బిలంలో -250 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది మొత్తం సౌర వ్యవస్థలో అత్యంత శీతల ఉష్ణోగ్రతగా భావిస్తారు. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న గుంతల్లో అలాంటి చల్లని ఉష్ణోగ్రతలను గుర్తించారు. అన్నీ సక్రమంగా పనిచేస్తూ ఇస్రోకు అవసరమైన డేటాను అందజేస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇక చంద్రుడిపై చీకటి రాత్రుల్ని ఎదుర్కొనబోతోంది. ఇంకో 4 రోజుల్లో లూనార్ నైట్స్ ప్రారంభమవుతున్నాయి. 14 రోజుల పాటు చంద్రుడిని చీకటి కమ్మేసి ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే వాతావరణాన్ని తట్టుకునేలా ప్రజ్ఞాన్ రోవర్ను తీర్చిదిద్దలేదు ఇస్రో. చంద్రుడు ఒకేసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుంది. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో, మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి మొదలవుతుంది. భూమి మీద 14 రోజుల కాలం ఒక లూనార్ నైట్తో సమానం. చంద్రుడిపై ఒక్క రాత్రి గడిచిపోవాలంటే భూమి మీద 14 రోజుల సమయం పడుతుంది. 14 రోజుల పాటు కాలంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై నమోదయ్యే ఉష్ణోగ్రత -230 డిగ్రీలు.
చంద్రుడి ఈక్వెటర్ దగ్గర చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈక్వెటర్ సమీపంలో -208 టెంపరేచర్ రికార్డవుతుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్కు లేదు. ఈ 14 రోజుల కాలం గడిచిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే సమయానికి ఈ రోవర్ మనుగడ కొనసాగించగలుగుతుందా లేదా అనేది సవాల్గా మారింది. ఫలితంగా ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిని రేపుతోంది. మిగిలిన 4 రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము, ధూళి, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. విక్రమ్ ల్యాండర్లో 4 పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి, భూమికి మధ్యనున్న దూరాన్ని ఖచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషించడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అత్యంత కీలకం. చంద్రుని ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ల్యాండర్, రోవర్ పనిచేయడం ఆగిపోతాయి. ఒకవేళ మళ్లీ 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ల మీద విద్యుత్ పడి వాటిలో బ్యాటరీలు ఛార్జ్ అయ్యి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు ఇస్రో సైంటిస్టులు. అయితే అలాంటి పరిస్థితుల్లో కేవలం రోవర్ మాత్రమే పునరుజ్జీవమై ల్యాండర్ పనిచేయకపోయినా ఉపయోగం ఉండదని చెప్పారు. ఎందుకంటే రోవర్ కేవలం ల్యాండర్తో మాత్రమే సంభాషించగలదు. రోవర్ ల్యాండర్కు డేటా పంపించినా ల్యాండర్ పనిచేయకపోతే ఆ సమాచారం భూమిని చేరే అవకాశం ఉండదన్నారు. మొత్తంగా చంద్రుడి మీదకు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి ఇప్పుడు ఇస్రో చేస్తున్న ప్రయోగాలు, వాటి నుంచి వచ్చే సమాచారం చాలా కీలకంగా మారింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లో అమర్చిన 4వ పేలోడ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే జాబిల్లిపై పగటి సమయం ముగిసిన తర్వాత తన పనిని మొదలు పెడుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లోని సాధనాలు నిద్రాణ స్థితిలోకి వెళ్లిన తర్వాత ఎల్ఆర్ఏను ఇస్రో యాక్టివ్ చేయనుంది. ఎల్ఆర్ఏ తప్ప విక్రమ్లోని మిగతా 3 పేలోడ్లు రేడియో ఎనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఇక ఎల్ఆర్ఏను నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రూపొందించింది. ఎల్ఆర్ఏ అనేది కక్షలోని అంతరిక్ష నౌక కాంతి నుంచి పరావర్తనం చెందిన కాంతిని ఉపయోగించుకునేలా రూపొందించారు. సాధారణంగా ఒక లేజర్ అల్టిమీటర్ లేదా లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ ల్యాండర్ స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి ఆర్బిటర్కు సంబంధించి చంద్రుడి ఉపరితలంపై విశ్వసనీయమైన కేంద్రం. రెట్రో రిఫ్లెక్టర్లు నేరుగా ల్యాండర్ నుంచి తిరిగి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తాయి. కొన్ని వందల కిలోమీటర్ల నుంచి కక్షలో ఉన్న లేజర్ అల్టిమీటర్ లేదా లిడార్ ద్వారా వీటిని గుర్తించవచ్చు. ఎల్ఆర్ఏ ఒక కక్షలో ఉన్న అంతరిక్ష నౌక నుంచి ఉపరితలంపై దాని స్థానాన్ని చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇది భూమికి ఉన్న దూరం గురించి ఖచ్చితమైన కొలతను అందజేయడానికి అంతరిక్ష నౌక స్థానం చుట్టూ పరిభ్రమించే డేటాతో కలిపి ఉంటుంది. ఇది భూమికి సంబంధించి చంద్రుని కదలిక వివరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చంద్రుడి ఉపరితలంపై అనేక ఎల్ఆర్ఏలను ఉంచిన తర్వాత అవి విశ్వసనీయ గుర్తులుగా ఉపయోగపడతాయి. ఉపరితలంపై జియోడేటిక్ నెట్వర్క్ను సృష్టించగలవు. భవిష్యత్ మిషన్ల ఖచ్చితమైన ల్యాండింగ్లను ప్లాన్ చేయడంలో ఇది సహాయపడుతుంది. చంద్రునిపై కనుగొన్న మూలకాల ప్రఖ్యాతత ఏంటి? చంద్రునిపై సల్ఫర్ ఆనవాళ్లు ఉండటాన్ని బట్టి చూస్తూ ఉంటే అక్కడ అగ్నిపర్వతాలు ఉండే అవకాశం ఉందా? ఏదైనా రూపంలో నీళ్లు, హైడ్రోజన్ మూలకం చంద్రునిపై ఉన్నాయా లేవా? ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించింది. తొలుత లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పరికరం దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉందని గుర్తించగా అది నిజమేనని ప్రజ్ఞాన్ రోవర్లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ నిర్ధారించింది. ఒక్క సల్ఫర్ మాత్రమే కాదు, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ ఆనవాళ్లను కూడా లిబ్స్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. ఇప్పుడు తాజాగా ఈ మూలకాల ప్రాముఖ్యత గురించి ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా సల్ఫర్ మూలకం చంద్రుని మూలాలతో పాటు లోతైన అంతరిక్ష పరిశోధనకు దోహదపడుతుందన్నారు. చంద్రునిపై కనుగొన్న మూలకాలు కేవలం సమ్మేళనాలు కావని, అవి విశ్వచరిత్రకు సంబంధించిన అన్వేషణలకు సహాయపడతాయని చెప్పారు. ఈ మూలకాలతో చంద్రుని నిర్మాణం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సల్ఫర్ మూలకం నీటి మంచులో చిక్కుకుపోయి ఉండొచ్చని, ఇది చంద్రునిపై వాటర్ ఐస్ ఉందన్న చారిత్రాత్మక ఆవిష్కరణను సూచిస్తుందని తెలిపారు. చంద్రునిపై సల్ఫర్ ఆనవాళ్లు ఉండడాన్ని బట్టి చూస్తుంటే
ఇక్కడ అగ్నిపర్వతాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రునిపై ఒకానొక సమయంలో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించి ఉండొచ్చని ఈ సల్ఫర్ సూచిస్తోందని అంటున్నారు ఇస్రో సైంటిస్టులు. అయితే ఇందుకు మరింత డేటా అవసరమవుతుందని చెబుతున్నారు. సల్ఫర్ ఆవిష్కరణ చంద్రుని భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం తమ దృష్టి ఏదైనా రూపంలో నీళ్లు అలాగే హైడ్రోజన్ మూలకం చంద్రునిపై ఉన్నాయా లేవా అని కనుగొనడం మీదే ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడిపై మనుగడ సాధ్యమవుతుందా లేదా అనే దానిపైనే ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇక విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలను నమోదు చేసింది. ఇవి ఏ స్థాయిలో ఉంటున్నాయన్నది వెల్లడించలేదు. మరింత లోతుగా పరిశోధనలు చేసే పనిలో విక్రమ్ ల్యాండర్ ఉంది. తన పరిశోధనలో విక్రమ్ చంద్రుని ఉపరితలంపై 5 సెకన్ల పాటు ప్రకంపనలను నమోదు చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ ఇతర పేలోడ్లు కూడా దీనికి సంబంధించిన డేటాను ఇస్రోకు పంపాయి. ఇప్పుడు ఈ మొత్తం సంఘటనకు సంబంధించి పరిశోధన కొనసాగుతోంది. చంద్రునిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ టెక్నాలజీ ఆధారిత పరికరం రోవర్ ఈ మొత్తం కార్యాచరణను రికార్డు చేసింది. లూనార్ సిస్మిక్ యాక్టివిటీ పేలోడ్ సహజంగా కనిపించే ఒక సంఘటనను రికార్డు చేసిందని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ ద్వారా కనుగొన్న ఈ మొత్తం విషయాన్ని చంద్రునిపై భూకంపం సంభావ్యతను సూచిస్తుంది. అంటే చంద్రుడిపై ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉన్నందున ఏదైనా త్వరలోనే తేలనుంది. చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వివిధ క్రేటర్స్ ఉనికిని చంద్రయాన్-3 ఇప్పటి వరకు గుర్తించింది. రాబోయే రోజుల్లో చంద్రునిపై భూకంప సంబంధిత కార్యకలాపాలు, చంద్రుడు భూమి మధ్య సిగ్నల్ దూరం, మట్టిలో కనుగొన్న కణాలను పరిశీలిస్తుంది. ఇది కాకుండా చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్తో సహా మొత్తం 8 మూలకాలు ఉన్నాయని విక్రమ్ ల్యాండర్ లిబ్స్ పేలోడ్ కనుగొంది. ఇక్కడ హైడ్రోజన్ దొరికితే నీటికి అవకాశాలు పెరుగుతాయి. లేజర్ లిబ్స్ స్పెక్ట్రోగ్రామ్ నుంచి ఫలితాలు వచ్చాయి. సల్ఫర్ని ఇతర దేశాల ప్రయోగాల్లో కనుగొనలేదు. స్పెక్ట్రోగ్రాఫ్లో సల్ఫర్కు సంబంధించిన స్పెక్ట్రల్ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రుని ఉపరితలంపై ఉన్న రాళ్లు, మట్టి మొత్తంలో సల్ఫర్ ఉంది. సల్ఫర్ను గుర్తించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది చంద్రునిపై అరుదైన మూలకం. దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి మంచు ఉనికిని సూచిస్తుంది. ఇది భవిష్యత్తులో చంద్రయాన్ మిషన్లకు, మానవ నివాసానికి కీలకమైంది. సల్ఫర్ సాధారణంగా అగ్నిపర్వత కార్యకలాపాల నుంచి ఉద్భవిస్తుంది. హైడ్రోజన్ ఉనికిపై ఇస్రో ఇప్పుడు అన్వేషణ జరుపుతోంది. స్వచ్ఛమైన శక్తి వనరుగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నందున ఈ మూలకం ఉనికి చాలా ముఖ్యమైంది. హైడ్రోజన్ చమురు శుద్ధి, రసాయన ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. విక్రమ్ ల్యాండర్లో మరో పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలం సమీపంలో మొదటిసారి ప్లాస్మా కణాల కొలతలను పంపింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా చాలా తక్కువగా ఉందని ఇస్రో ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరోవైపు సల్ఫర్, ఇతర మూలకాలు కూడా ఉన్నాయని ఇంతకుముందు కనుగొన్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ నిల్వలు కూడా కొంతమేర ఉన్నాయని తెలిపింది. చంద్రయాన్-3 తర్వాత ఏం చేయబోతోంది ఇస్రో? చంద్రమామపైకి మనుషుల్ని చంద్రయాన్-4లో పంపుతుందా? దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అమెరికా, రష్యాలలా కాకుండా మనుషుల్ని క్షేమంగా చంద్రమామ మీదకు పంపి తీసుకొస్తుందా? ఇస్రోకు ఎదురయ్యే సవాళ్ళేంటి? చంద్రయాన్-4 ప్రయోగం ఎలా జరగనుంది? ఆ మిషన్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రయాన్-3 సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం గుట్టును దాదాపుగా విప్పింది. చందమామపై ఏమేం ఉన్నాయో దృశ్యాలతో వివరించింది. భవిష్యత్తులో ఇస్రో ఏం చేయబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. చంద్రయాన్-3 విజయంతో ఊపు మీదున్న ఇస్రో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను వేగంగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో విదేశీ అంతరిక్ష సంస్థలకు కూడా ఇస్రోపై నమ్మకం మరింత పెరిగింది. దీంతో త్వరలో చంద్రయాన్-4 ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈసారి తమతో పాటు జపాన్ను కూడా కలుపుకుని ఈ ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. జపాన్కు చెందిన అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో కీలకమైన చంద్రుని దగ్గరకు వెళ్లే తాజా వెంచర్కు రెడీ అవుతోంది. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, లూపెక్స్గా దీన్ని పిలవబోతున్నారు. ఇది ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ మధ్య సంయుక్త ప్రయత్నంగా ఉండబోతోంది. ఈ మిషన్ రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో జపాన్కు చెందిన H3 రాకెట్లో ప్రయోగిస్తారని అంచనా. ఈ మిషన్లోనూ చంద్రయాన్ సిరీస్ తరహాలోనే ల్యాండర్, రోవర్ రెండూ ఉంటాయి. దీని ప్రాథమిక లక్ష్యం చంద్రుని ఉపరితలం మంచు రూపంలో సంభావ్యంగా నీరు, ఇతర మూలకాల ఉనికిని పరిశోధించడం. ఇస్రో, జాక్సా డిసెంబర్ 2017లో తిరిగి చేతులు కలిపాయి. ఉమ్మడి ప్రయాణం కోసం ఇంప్లిమెంటేషన్ అరేంజ్మెంట్ ఒప్పందంపై సంతకం చేశాయి. మార్చి 2018 నాటికి దీని సాధ్యాసాధ్యాల నివేదికను పూర్తి చేశాయి. 2025 కంటే ముందుగానే ఉమ్మడి మిషన్ ప్రారంభంపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నాయి. చంద్రయాన్-2 మిషన్లో భాగంగా
చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ 2019 సెప్టెంబర్లో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో భారత్ చంద్రయాన్ 3ని ప్రారంభించింది. ఇది రాబోయే లూపెక్స్ అడ్వెంచర్కు కీలకమైన ల్యాండింగ్ సామర్థ్యాలను నేర్చుకోవడానికి రూపొందించినట్లు తెలుస్తోంది. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ వినూత్న ఉపరితల అన్వేషణ సాంకేతికతలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాహనాల రవాణా, చంద్రుడిపై రాత్రిపూట మనుగడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రుడి ధ్రువ భూభాగాలలో స్థిరమైన అన్వేషణకు ప్లాన్ చేస్తోంది. కానీ ఇస్రో ప్రయత్నాలు చంద్రుడితో పరిమితం కాదలుచుకోలేదు. 3 భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో 3 రోజులు గడిపేటటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం కూడా ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ 4కు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడం కష్టమైన పని, ప్రమాదకరమైంది కూడా. అటు 2025లో చంద్రుడిపైకి, మరో 10 ఏళ్లలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని నాసా ప్రయత్నాలు చేస్తోంది. గత 60 ఏళ్లలో ఇలాంటి ఘటనల్లో దాదాపు 20 మంది చనిపోయారు. 1986 నుంచి 2003 మధ్యలో జరిగిన నాసా స్పేస్ షటిల్ ప్రమాదాల్లో 14 మంది మరణించారు. 1967లో జరిగిన అపోలో 1 లాంచ్ ప్యాడ్ ఘటనలో 3, 1971 సూయజ్ 11 మిషన్లో మరో 3 మరణించారు. చంద్రుడిపైకి మనుషుల్ని పంపేందుకు భారత్కు 20 నుంచి 30 ఏళ్లు పట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రునిపైకి మానవ సహిత మిషన్లను పంపడానికి కనీసం 2 నుంచి 3 దశాబ్దాలు పట్టవచ్చని చెబుతున్నారు. చంద్రయాన్ 1 మిషన్ హైడ్రాక్సిల్ అణువుల్ని కనుగొంది. భవిష్యత్తులో అక్కడ జీవం నిలవగలదో లేదో తెలుసుకోవడానికి చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో ప్రయత్నిస్తోంది. మనుషులతో కూడిన మిషన్ను పంపగలమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా, రష్యా ఇప్పటికే దీన్ని పూర్తి చేశాయి. కానీ భారత్కు కొంత సమయం పడుతుంది. మనిషిని చందమామపైకి పంపడమే కాదు, సురక్షితంగా తీసుకురావాలి. అదే ల్యాండర్, రోవర్లైతే అక్కర్లేదు. కానీ మనిషిని సజీవంగా తీసుకురావాలి. దానికోసం టెక్నాలజీలో అప్గ్రేడ్ కావాలి. బాగా పరీక్షించిన సాంకేతికతలను కలిగి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం భారత్కు కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. చంద్రునిపై జీవం ఉందని ఆధారాలు లేవు. చంద్రుని అన్వేషణల నుంచి గత 52 సంవత్సరాల్లో ఇదే రుజువైంది. భవిష్యత్తులో అక్కడ జీవం నిలదొక్కుకోగలదా అని చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రుడి మీద జీవం నిలదొక్కుకోవడానికి కార్బన్, నీరు, ఆక్సిజన్ అవసరం. అంగారక గ్రహంపై మీథేన్ వాయువును అధ్యయనం చేస్తున్నట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్ మిషన్ హైడ్రాక్సిల్ అణువుల్ని కనుగొంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో బోలెడన్ని క్రేటర్స్, బండరాళ్లు ఉన్నందున ఈసారి కొత్తగా ఏదైనా ఉందా అని చూడాలనేది ఇస్రో ప్రయత్నం. ఈ క్రేటర్స్ అంచుపై ఘనీభవించిన మంచు ఉంటే భవిష్యత్తులో నీటికి సంబంధించిన ఆధారాలను చూడవచ్చంటోంది. ఆక్సిజన్ జాడల్ని కనుగొన్న ఇస్రో హైడ్రోజన్ కోసం అన్వేషిస్తోంది. ఇది కనుగొంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి నీటి సృష్టికి ఆధారాన్ని ఏర్పరుస్తాయి. చంద్రయాన్ 3 ద్వారా పంపిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నీటి జాడను మాత్రమే అన్వేషిస్తుంది. అయితే ఆ నీరు తాగడానికి అనువుగా ఉందా లేదా అనేది అది పరీక్షించలేదు. కాబట్టి చంద్రయాన్ 4 ద్వారా ఆ ప్రశ్నలకు చెక్ పెట్టనున్నారు శాస్త్రవేత్తలు. చందమామపై ఉన్న నీటి నాణ్యత ఎలా ఉంది, ఎంత నీరు ఉంది, మొక్కల పెరుగుదలకు అనువుగా ఉందా అనే ప్రధాన ప్రశ్నలకు లూపెక్స్ మిషన్ సమాధానం వెతుకుతుంది. చంద్రయాన్ 4 మిషన్ ద్వారా జాబిల్లిపై మనుషులు జీవించేందుకు అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా తెలుసుకోనున్నారు. ఇందులో ఇస్రోకు జపాన్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్కి తిరుగులేదు. అలాంటి జపాన్ శాస్త్రవేత్తలు ఇస్రోతో కలిస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది. చంద్రయాన్ 4 భారీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. జాబిల్లిపై మానవాళి అడుగుపెట్టేందుకు వీలుగా సానుకూల ఫలితాలు వస్తే ఇక ఇస్రో పూర్తి స్థాయిలో దానిపై ఫోకస్ పెట్టనుంది. దక్షిణ ధ్రువంలో కాలనీలను నిర్మించడం ఇస్రో నెక్స్ట్ టార్గెట్ కావచ్చని అంటున్నారు. అప్పుడు ఇండియాతో పాటు అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా పోటీగా వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చందమామను రెండో ఇల్లుగా ఆయా దేశాలు మార్చుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆశలన్నీ చందమామపైనే ఉన్నాయి. కానీ పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిని నాశనం చేస్తున్నట్లు చందమామను కూడా చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.